చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నదని చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ఎల్లో మీడియా, ఎల్లో టీవీలు చాలా ధారాళంగా ప్రచారం చేశాయి. ప్రధానంగా ఈ సమావేశం జరుగుతున్నది ఏకైక ఎజెండా. అదేంటి అంటే పోలవరం బనకచర్లపై చర్చ ఏకైక జెండా. ఇదే ఎజెండా మీద పోలవరం బనకచర్ల ఈ పథకం మీద కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ అడిగితే తిరస్కరించింది కాబట్టి ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని ఈ పోలవరం బనకచర్ల మీద చర్చిస్తారు. దీని మీద కొన్ని ఫలితాలు వస్తాయి అనేటువంటిది మేము చెప్పిన మాట కాదు. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ఎల్లో మీడియా సీఎంల సమావేశం జరుగుతూ ఉంది, భేటీ జరుగుతూ ఉంది. పోలవరం బనకచర్ల మీదే చర్చ, ఏజెండా అంతా కూడా అదే తప్ప రెండవది లేనే లేదు అని చెప్పారు. ఏదో కొంత ఈ పోలవరం బనకచర్ల మీద కొన్ని నిర్ణయాలు వస్తాయేమోననేటువంటి ఉద్దేశంతో అందరూ ఎదురు చూశారు. కానీ చిత్రం ఏంటంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం, అసలు ఈ సమావేశంలోనంట పోలవరం బనకచర్ల మీద అసలు చర్చే జరగలేదంట, ప్రవేశమే లేదంట. అది చిత్రమైన విషయం. ఇవాళ నేను చెప్పాలనుకుంటున్నటువంటి అంశం అది. ఎందుకు ఇలా మోసం చేస్తారో నాకు అర్థం కాల. అసలు దీని మీద ఏ విధమైన చర్చ జరగలేదు. నేను చెప్తున్న మాట కాదు ఇది. సాక్షాత్తు తెలంగాణ పత్రికలో రాశాయి, అది కూడా ఈనాడులోనే, వాళ్ళ పత్రికలోనే. సీఎంల సమావేశంలో బనకచర్ల ప్రతిపాదనే రాలేదు. ఈనాడులో రాసినటువంటి అంశం అది, ఈనాడులో రాసినటువంటి అంశమే. అదేమో ఆంధ్రప్రదేశ్ ఈనాడులో రాసింది, ఇదేమో తెలంగాణ ఈనాడులో రాసినటువంటిది. అంటే బనకచర్ల గురించి కానీ పోలవరం బనకచర్ల ప్రాజెక్టు గురించి అసలు దీనిలో ప్రస్తావనే లేదని పొమ్మన్నారు. ఏమిటి మోసం? ఎవరిని మీరు మోసం చేయాలని అనుకుంటున్నారు? పైగా దీనిలో ఇంకో మాట, ఆ తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి గారు, అదే ఇరిగేషన్ మంత్రి గారు మాట్లాడుతూ ఏమన్నాడు కూడా దీనిలో రాశారు. మన ఈనాడు, మన ఆంధ్రప్రదేశ్లో పోలవరం బనకచర్ల అనుసంధానంపై కేంద్ర జల సంఘం, గోదావరి బోర్డు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ వేదికపై చర్చించాల్సిన అవసరం లేనే లేదు. విన్నారుగా? ఏంటి? పోలవరం బనకచర్ల అనుసంధానం కేంద్ర జల సంఘం కానీ, గోదావరి బోర్డు కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, అథారిటీ కానీ ఏది కూడా మార్గాంతరం చేయలే. అంటే చేసుకోమని చెప్పి అన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఆ అభ్యంతరాలు ఉన్నప్పుడు అసలు ఈ వేదిక మీద చర్చించాల్సిన అవసరం లేదు. పొమ్మన్నారు. చంద్రబాబు నాయుడు గారేమో కాముగా కూర్చుని ఏదో ఆయనకు ఒక శాలువా, ఈయనకు ఒక శాలువా గప్పి ఏదో ఇష్టాగోష్ఠిగా ఏదో మాట్లాడుకుని ఉభయ రాష్ట్రాలు నాకు సమానమే, మా పోలవరం బనకచర్ల గురించి మీరు చర్చించకపోయినా నాకు అభ్యంతరం లేదు అని చెప్పి అక్కడొచ్చి బయటకు వచ్చి మా ఆయన పేరేంటి రామానాయుడు గారు అధ్యయనం తర్వాత తదుపరి రోడ్ మ్యాప్ దీనికి కమిటీ వేసామన్నాడు. కమిటీ వేసేసి ఈ అనుసంధానం గురించి చర్చించిన తర్వాత దానిలో రోడ్ మ్యాప్ వస్తా అన్నాడు. ఏంది ఈ మాటలు? ఏంది ఎవరు? నాకు అర్థం కాల. ఎందుకు ఢిల్లీ స్థాయిలో సమావేశం జరిగితే ఆ లోపల ఏం జరిగిందో చెప్పకోకుండా ఎందుకు ప్రజల్ని మీరు మోసం చేస్తున్నారు అనేది ఇక్కడ ఆలోచించవలసినటువంటి అంశం మనం చేస్తున్నాం. అందుకే చంద్రబాబు నాయుడు గారిని మోసం చేసేటటువంటి ముఖ్యమంత్రి అని పదే పదే మేము అంటుంటే ఆయన కోపం వస్తుంది. కానీ ఏమిటి మోసాలు? మీరు ఢిల్లీ వెళ్ళారు, ఢిల్లీలో బనకచర్ల గురించి మాట్లాడుతామన్నారు, పర్మిషన్ తీసుకొచ్చేస్తామన్నారు, సొరకాయలు కోసినట్టు కోసేశారు. కానీ తీరా చూస్తేనేమో ఉభయ రాష్ట్రాలు నాకు సమానమే, నాకు తెలంగాణ అభివృద్ధి కూడా నాకు ఎంత భాగం, కాబట్టి నేను వీటి గురించి పెద్ద పట్టించుకోను అని చెప్పేటటువంటి సందేశాన్ని మీరు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంటే, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి గారు రామానాయుడు గారు మాత్రం అద్భుతం, అమోఘం, లోపల బాగా చర్చ జరిగింది, ఒక కమిటీ వేసేసాము, కొన్ని తీర్మానాలు జరుగుతాయి, జరిగిన తర్వాత పోలవరం బనకచర్ల గురించి మేము రోడ్ మ్యాప్ ఇచ్చేస్తామని డప్పాలు కొట్టేటటువంటి పరిస్థితికి మీరు ఎందుకు దిగజారిపోయారనేది ఇక్కడ ప్రధానంగా నేను రాష్ట్ర ప్రజానీకానికి చెప్పదలుచుకున్నా ఆయన మనవి చేస్తున్నా. ఎప్పుడు కూడా మీరు ఒకసారి ఇక్కడ ఒకటి గుర్తు చేస్తా, ఎప్పుడు కూడా ఈ రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు కలుసుకుంటుంటారు. అంటే ఇలా సమావేశాల ద్వారా అంతా తూతు మంత్రం, తుమ్మకాయ మంత్రం ఏం ఉండదు.
మీకోటి గుర్తు చేస్తా రాష్ట్ర ప్రజానీకానికి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన తర్వాత గత సంవత్సరం 7/7/24 గత సంవత్సరం ఇదే మాసంలో 7వ తారీఖున ప్రగతి భవన్లో సమావేశమయ్యారు ఇద్దరు ముఖ్యమంత్రులు. గుర్తుందో లేదో మీకు, రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నా. దానిలో ఏం చెప్పారంటే, విభజన సమస్యల పరిష్కారానికి మేము సమావేశమయ్యాం. ఇక్కడ నుంచి కొంతమంది మంత్రులు, అక్కడి నుంచి కొంతమంది మంత్రులు, పెద్ద ఆర్భాటం, టీవీలన్నీ మోగిపోయాయి. విభజన సమస్యలు పరిష్కారం కోసం మేము సమావేశమయ్యామని పెట్టారు. చివరికి ఏమొచ్చిందయ్యా సమావేశం అంటే ఏమి రాలా. విభజన సమస్యల పరిష్కారం కోసం కమిటీ వేస్తాం, త్వరలో తేల్చేస్తాం అన్నారు. ఏం తేల్చారు అని అడుగుతా ఉన్నా. నారా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం అయిపోయింది, ఇవాళ 17/7/25 7/7/24 మీరు సమావేశమయ్యారంటే 6వ తారీఖు సమావేశమయ్యారు. సొరకాయలు కోసినట్టు కోసేశారు. ఒక ఉపసంఘం వేసేస్తామన్నారు. ఇద్దరు సమస్యలు పరిష్కారం చేసేస్తామన్నారు. వాళ్ళు బ్రహ్మాండంగా 2-3 ప్రశ్నలు అడిగారు. అయ్యా తిరుపతి గుళ్ళో కూడా మాకు వాటా కావాలన్నారు, సీ కోస్ట్లో కూడా మాకు వాటా కావాలన్నారు. నోరు మూసుకొచ్చేశారు. ఇంతవరకు సుయ్యి లేదు, సయ్యి లేదు. ఇది అంతే. బనకచర్ల పోలవరం ప్రాజెక్ట్ మేము పర్మిషన్ తీసుకొచ్చేస్తాం, ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుంటున్నాం, ఈ నీటి భాగాలన్నీ తేల్చేస్తాం అన్నారు. ఏమీ లేదు, సుయ్యి లేదు, సయ్యి లేదు. ఊరికినే ఆర్భాటం ఎక్కువ తప్ప ఏ విధమైన కార్యక్రమం చేయకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఊరికినే డప్పాలు కొట్టే కార్యక్రమం, వారి పత్రికలేమో ఆహా ఓహో అని భజన చేసే కార్యక్రమానికి దిగజారిపోయి రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారనే దానికి ఇది ఒక పచ్చి ఉదాహరణగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు, పోలవరం బనకచర్ల ఈ ప్రాజెక్టుకు మేము వ్యతిరేకం కాదు. ఈ ఆలోచన చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. కానీ ఆచరణ ఏదని అడుగుతా ఉన్నా. ఆచరణలో మీరు చేస్తున్నది ఏంటి? నీరు తీసుకెళ్లి రాయలసీమకి ఇచ్చి రాయలసీమను సుభిక్షమైన ప్రాంతంగా చేయాలనేటువంటి కోరిక మీకు ఏ కోశానా లేదు. ఇందాకే హంద్రీనీవా ప్రాజెక్ట్ దగ్గర నీళ్లు వదులుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. వదిలి పెద్ద మీటింగ్ చెప్పాడు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? రాయలసీమను సస్యశ్యామలం చేసేటటువంటి బాధ్యత నేను తీసుకుంటాను, నన్ను నమ్మండి, నేను హామీ ఇస్తున్నాను అంటున్నాడు. ఏమి హామీ అండి నాకు అర్థం కాలేదు. నువ్వు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసావు, ఇంతకు ముందు కొత్తగా వచ్చినవి కాదు. ఏ రాయలసీమ ప్రాజెక్టు నువ్వు చేసావంటున్నా? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసిన ప్రాజెక్టులు తప్ప నువ్వు ఏదన్నా ఒక్క ప్రాజెక్ట్ చేసావా? అదేమంటే తెలుగు గంగా ఎన్టీ రామారావు అంటావు మాట్లాడితే. మా తాతను నేతులు దాగారు, మా మూతులు వాసన చూడమన్నట్టుగా ఎన్టీ రామారావు గారి పేరు చెబుతావు తప్ప నువ్వేం చేసావని అడుగుతా ఉన్నా. ఇవాళ పోలవరం గురించి మాట్లాడుతూ ఉన్నావు. అసలు నేను ఒక్కటే ఒక విషయాన్ని రాష్ట్ర ప్రజానీకానికి అర్థం అవ్వాలని నేను కోరుకుంటున్నా, మేధావులకు అర్థం అవ్వాలని కోరుకుంటున్నా. అసలు పోలవరం నుంచి బనకచెర్లకు నీరు తీసుకువెళ్లాలంటే నేను చెప్పిన మాట కాదు, ఆయన ప్రాజెక్టులోనే చెప్పాడు. 42 లెవెల్ ఉన్నప్పుడు మాత్రమే తీసుకువెళ్లేటటువంటి అవకాశం ఉంది. కానీ ఇవాళ పోలవరం ప్రాజెక్టును ఎక్కడికి తీసుకొచ్చారంటే 41.15 మీటర్లకు పరిమితం చేశారు. 41.15 మీటర్లకు పరిమితం చేశారు. అక్కడి నుంచి నీళ్లు నింపాలి అంటే సుమారుగా 30,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి R&Rకి. అవి ఇవ్వమని ఎగ్గొట్టేశారు. ఇవాళ లేదు, కేవలం 41.15కే చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు. కేంద్రం కూడా అంతవరకే ముగించేసింది. ఇవాళ నీకు 42 లెవెల్ నుంచి నువ్వు వాటర్ తీసుకువెళ్ళాలి అంటే ఎలా సాధ్యపడుతుంది చెప్పండి చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా. మీరేమో ఇక్కడ పోలవరం ప్రాజెక్టుని కేవలం 41.15కే పరిమితం చేయడానికి అంగీకరించి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒప్పుకొని ఇవాళ మీరు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుని 42 లెవెల్ దగ్గర నుంచి వాటర్ తీసుకుంటానంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది చెప్పండి. నాకు అర్థం కాలేదు. దీని గురించి మీరు పట్టించుకోరు, పోలవరం గురించి పట్టించుకోరు. కాకపోతే పోలవరం గురించి కానీ బ్రహ్మాండమైన ఉపన్యాసాలు చెప్తారు. ఎందుకంటే పోలవరం మీ ఆలోచన కాదు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన. అన్ని పర్మిషన్లు తీసుకొచ్చి ఆయన దాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి.